ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. వరదల బీభత్సం కారణంగా పంజాబ్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. బాధితులకు భరోసా కల్పించేందుకు ఇవాళ మోదీ పంజాబ్లో పర్యటించనున్నారు. వరదలకు సంబంధించి సహాయ, పునరావాస కార్యక్రమాలు, అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. వరద ప్రాంతాలను ప్రధాని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుని వారికి భరోసా కల్పించనున్నారు. ఉత్తరాదిలోని పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ 4 రాష్ట్రాల్లో 500 మందికి పైగా మరణించారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే జూన్ 20 నుంచి ఇప్పటి వరకు 95 ఆకస్మిక వరదలు, 45 మేఘ విస్ఫోటనాలు, 132 భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.